నమస్తే మా గుడ్ మార్నింగ్. ఇట్స్ అబౌట్ 9 AM రైట్ నౌ. లేచి ఫ్రెష్ అయిపోయినా ఈరోజు ఆఫీస్ పోవాలి. 9:30కి ఒక కాల్ ఉందని చెప్పినా కదా, లెట్స్ గో. అండ్ టుడే ఫస్ట్ టైం ఆఫీస్కి మన కార్ తీసుకోబోతున్నా. A few inches later. ఏంది అంత సున్సాన్ ఉంది అని చూస్తున్నా. స్లాక్ ఓపెన్ చేసి చూస్తే తెలిసింది ఏంటి అంటే ఈరోజు క్యాంపస్ ఇస్ క్లోజ్డ్ అంట. నాకేం మెయిల్ రాలేదు. వాట్ ఇస్ దిస్ రెక్లెస్ బిహేవియర్? ఏం చేయలేము, పోయి మన పని మనం చేసుకుందాం. Meanwhile, క్విక్ అప్డేట్. ఆఫీస్కి వెళ్ళినా ఇట్స్ 11 రైట్ నౌ. ఐ ఫర్గాట్ సంథింగ్, అందుకే మళ్ళీ ఇంటికి వచ్చిన. ఇప్పుడు మర్చిపోయింది ఏంద్రమా అంటే ఒక 1.5-2 months ముందు నుంచి నేను ఒక టీ షర్ట్ ఇంకొక స్వెటర్ ఆర్డర్ చేద్దామని చూస్తున్నా. అబర్క్రాంబీ అండ్ ఫిచ్ నుంచి ఆర్డర్ చేద్దామని చూస్తున్నా. అయితే నేను ఇప్పుడు ఏదైతే కొందాం అనుకుంటున్నానో అది వాడి దగ్గర నార్మల్ గా స్టాక్ లో దొరకదు. రేర్ పీస్ అనుకో, ఎప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటుంది. ఇక అట్లా 1.5-2 months నుంచి చూసి ఫైనల్లీ ఒక రోజు స్టాక్ లాక్ రాగానే ఒక 1.5 week ముందో ఏమో మనం కొలరాడోకి పోవడానికంటే ముందు ఆర్డర్ చేసి ఇంటికి డెలివరీ పెట్టకుండా ఇక్కడ మన ఇంటి కింద ఉన్న అబర్క్రాంబీ స్టోర్ కి ఆర్డర్ పెట్టినా. అండ్ అది స్టోర్ కి డెలివరీ కూడా ఒక 4-5 రోజులు అవుతుంది. అది పిక్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ November 17th నుండే. నిన్న November 17th. నాకు నిన్న నైట్ అరౌండ్ 9 PM ఏమో గుర్తొచ్చింది. అరే పిక్ చేసుకునేది ఉంది కదా ఇట్లా అని మిస్ అయిపోయింది. సో ఇప్పుడు వాడు స్టోర్ ఉంచుతాడా లేదా ఏంది అని చెప్పేసి ఈమెయిల్ ఓపెన్ చేసి చూస్తే వాళ్ళు మనకి ఇచ్చిన టైం లోపల మనం పిక్ చేసుకోకపోతే ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతుంది అండ్ రీఫండ్ వస్తుంది అని అన్నారు. నిన్న పిక్ చేసుకోవడం ఎట్లాగో బిస్కెట్ అయింది కాబట్టి ఈ రోజు మార్నింగ్ స్టోర్ ఓపెన్ అయ్యేది 10కి. సో 10కి పోయి ఇమీడియట్ గా తీసుకుందామని అనుకున్నా, మర్చిపోయినా. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత 10:30 ఏమో నాకు ఈమెయిల్ వచ్చింది, ఆర్డర్ క్యాన్సిల్డ్ బాబాయ్ అని అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆర్డర్ చేద్దామంటే అది స్టాక్ లో లేదు. సో ఫస్ట్ అయితే స్టోర్ కి పోయి మన ఆర్డర్ క్యాన్సిల్ అయింది కరెక్టే, ఇప్పుడు మళ్ళీ ఆర్డర్ ప్లేస్ చేస్తే మనకు అది ఇస్తాడా లేదా ఏందా చూడాలి. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. హోప్ఫుల్లీ ఇట్ వర్క్స్ అవుట్. హలో, I have an online order to pick up. That's cool, we have it. You are almost about to ship them back. Okay. We got it. Yeah. We got it and also $8 cheaper. Just a misla return వెళ్ళిపోతుండే బాయ్. We got lucky. A few minutes later. We are back. We got chicken kurma and it looks nice. 2 hours later. Let's go home. అన్న డిజ్నీ ఫ్యాన్ అంట. నిన్ననే లాస్ట్ డేట్ అన్న డెలివరీకి. ఈ రోజు మార్నింగ్ 10కో ఏమో 10:30కో ఏమో మెయిల్ వచ్చింది, యువర్ ఆర్డర్ ఇస్ క్యాన్సిల్డ్ అండ్ రిటర్నింగ్ బ్యాక్ అని. నేను ఆఫీస్ నుంచి వచ్చి కింద మన ఇంటి కిందనే ఉంది స్టోర్, మన ఇంట్లోనే పార్క్ చేసి 11కో ఏమో వెళ్ళి అక్క అడిగిన, అక్క ఇట్లా నిన్ననే లాస్ట్ డేట్ అని చెప్పిండ్రు, ఏంది మరి పరిస్థితి అంటే వాళ్ళు ఆల్రెడీ టేబుల్ పైన పెట్టేసి ఉండేది రిటర్న్ పంపిద్దామని. వాళ్ళు ఆ ప్యాక్ ఓపెన్ చేసి అది చింపి కొత్త బిల్డింగ్ వేసి ఇచ్చారు. పాత ఆర్డర్ ఇయనికి కుదరదని చెప్పి కొత్త బిల్డింగ్ వేసి ఇచ్చారు. ఫైనలీ వి గాట్ ఇట్. ఏమనుతున్నావు? పనీర్ కర్రీ. 3:40 అవుతుంది, ఇంటికి వచ్చేసిన. ఇప్పుడే ఒక కాల్ అయింది అండ్ ముక్కున మాట వింటలేదు. అలర్జీ అయినట్టుంది. టాబ్లెట్ వేసుకున్నా, విక్స్ కూడా పెట్టుకున్నా. మనీష్ పై చాయ్ పెట్టిండు, కొంచెం చాయ్ తాగితే సెట్ అవుతుంది అనుకుంటున్నా. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. చాయ్ రెడీ. అండ్ మనీష్ గారి ల్యాప్టాప్ ఖరాబ్ ఉండే కదా, నిన్న బ్యాటరీ ఆర్డర్ చేసిండు, మనోడే ఓపెన్ చేసి ఫిక్స్ చేసిండు. కొంచెం సేపు దాంట్లో బ్యాటరీ ఉన్నంత సేపు నడిచింది, తర్వాత మళ్ళీ ఛార్జ్ పెడుతుంటే అయితలేదు. సో మేబీ అడాప్టర్ ఇష్యూ ఏమో అని చెప్పి ఇప్పుడు ఇంకొకటి ఆర్డర్ చేసిండు. మనోడికి మొత్తానికి కొత్త అడాప్టర్ వచ్చింది. ఇప్పుడు ఎవరికి కినా అంటుండు. ఇప్పుడు ఏమైతుందో చూద్దాం. జనారా మనోని ఎవరికి కినా అని అంటుడు. లైట్ రావాలి. వచ్చింది కదా ఫైనలీ. సెట్ కదా, ఏం చేస్తాం? పాత ఎలక్ట్రానిక్. గుడ్ క్వశ్చన్. బయట అక్కడ ఎక్కడ పెట్టాలో తెలియకపోతే కింద వదిలేమని రాసి ఉంటుంది, కింద వదిలేస్తే వాళ్ళు పెట్టు. తిన్నాకరా ఇది తాగనీరా కొంచెం హ్యాపీరా. మనోడికి ల్యాప్టాప్ కొనుడు తప్పింది. 2018 నుంచి నడిపిస్తున్నాడు. బీటెక్ సెకండ్ ఇయర్ లో తీసుకున్నాడు. మాస్టర్స్ అయిపోయి 2 ఏళ్ళు అవుతుంది, అయినా ఇంకా నడుస్తుంది. టాలెంటెడ్ రా నువ్వు. 1 hour later. It's 5:30 right now. అండ్ ఇప్పుడే ఒక గంటన్నర ముందు ఆఫీస్ ది కొంచెం పని వచ్చి పడ్డది. నా పరిస్థితి ఏమో ఇది. ఇప్పుడు టాబ్లెట్ వేసుకోవాలంటే లంచ్ చేయాలి. ఆఫీస్ లో ఆల్రెడీ లంచ్ లాంటిది చేసినాం, బట్ ఇప్పుడు టాబ్లెట్ వేసుకోవాలి కాబట్టి మళ్ళీ ఒకసారి లంచ్ చేసి సెట్ చేద్దాం. అప్డేట్. మనీష్ భాయ్ కర్రీ వండేడు బానే ఉంది, కానీ రైస్ లేదు. మనోడు చపాతీ సెట్ చేసి ఉండే, బట్ నాకు కొంచెం ఎక్కువ ఆకలి అవుతుంది. కడుపులో రైస్ పడాల్సిందే. ఎస్పెషల్లీ కొంచెం సిక్కున్నా కాబట్టి ఎందుకో పెరగన్నం తినాలనిపిస్తుంది. సో ఇప్పుడే రైస్ పెట్టేసి వచ్చిన. కనీసం ఒక 15-20 నిమిషాలు అవుతుంది. సో ఈ గ్యాప్ లో మన బ్యాక్ ఎండ్ ఏదైతే నడుస్తుందో అదే మన లైట్నింగ్ మెక్వీన్, మన కార్ రీమోడల్ చేసే మన ప్రాజెక్ట్ మెక్వీన్. వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ దట్ నౌ. ఓకే, ప్రాజెక్ట్ మెక్వీన్ ఈజ్ ఆన్. మనీష్ భాయ్ ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు మెక్వీన్ కోసం? ఫస్ట్ గూగుల్ లా మెక్వీన్ లాగా కార్ రీమోడల్ చేసిన జనాలు ఎవరైనా ఉన్నారేమో వెతుకుదాం. లెట్స్ ట్రై దట్. నువ్వు కూడా చూడు, నీ దాంట్లో చూడు. షేర్ ఇన్ లింక్స్ ఇఫ్ యూ ఫైండ్ సమ్. రియల్ లైఫ్ లైట్నింగ్ మెక్వీన్. ఓకే, సో దేర్ ఆర్ డెఫినెట్లీ సమ్ కార్స్ మంచిగా మెక్వీన్ లాగా సెట్ చేసిండ్రు. అండ్ లుక్స్ లైక్ యూట్యూబ్ లో కూడా ఒకటి తయారు చేసిండు. దిస్ ఇస్ నైస్, ఇట్ లుక్స్ కూల్. సో ఇక్కడ చేసింది ఏంటి అంటే మొత్తం ఇట్లా వినైల్ ర్యాప్స్ తీసుకొని ఆర్ కార్ వి డీకాల్స్ తీసుకొని ఇట్లా కార్ కి మంచిగా సెట్ చేసిండ్రు. అండ్ ఇట్స్ లుకింగ్ సో నైస్. సో ఇప్పుడు అట్లాంటి డీకాల్స్ కోసం చూద్దాం. మంచిగా లైట్నింగ్ మెక్విన్ మనకి డిజైన్ దొరికేస్తే మన రీమోడలింగ్ పని చాలా ఈజీ అయిపోతుంది. ఏంద్రా ఇది? అదే, ఇట్ లుక్స్ డిఫరెంట్ బ్రో. సో మనీష్ భాయ్ ఇదేదో ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిండు. హోండా సివిక్ కి ఓడో లైట్నింగ్ మెక్విన్ రీమోడల్ చేసి పెట్టిండు ఫోటోస్, బట్ ఇట్ లుక్స్ వెరీ ఏఐ జనరేటెడ్ ఫర్ సమ్
రీజన్. పైన లైటింగ్ వల్ల కావచ్చు, పైన లైటింగ్ అంతా హనీకోమ్ లైటింగ్ వల్ల అంటావా? పైన ఏదో లైటింగ్ నిజంగానే హనీకోమ్ లైటింగ్ పడుతుంది పైన, మేబీ దాని రిఫ్లెక్షన్ వల్ల అట్లా అవుతుంది కావచ్చు. స్కోప్ ఉంది, బట్ ఇట్స్ లుకింగ్ నైస్, బాగుంది. సేమ్ మనదేరా ఇది. మరి ముందు మనకు కూడా అట్లా ఉంటుంది, ఉండదు కదా మనది. బ్లాక్ దే వచ్చింది చూడు రస్టీస్ దగ్గర, రస్టీస్ మధ్యలో వెనకాలనా ముందు ఫ్రంట్ లా బానెట్ మీద. అరే అవును కదరా, మనది అట్లా ఉండదు. ఇంకా డేంజర్ ఉంది ఇది. సివిక్ ఏనా అసలు అది? యా, ఇట్ లుక్స్ డిఫరెంట్. సో వీడి చేసింది కూడా అల్టిమేట్లీ అదే. ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో డీకాల్ పెట్టిండు అంతే, వీడు కూడా చేసింది డీకాలే. అప్డేట్, మన కార్ ర్యాప్ చేయడానికి చూస్తుంటే ఎట్సీలో నాకు కొన్ని లిస్టింగ్స్ కనిపించినాయి. అరౌండ్ $700 కి లైట్నింగ్ మెక్విన్ ర్యాప్ అంతా దొరుకుతుంది. యాక్చువల్లీ వారం 2 వారాల ముందే మన చిట్టిగాడికి అదే ChatGPT అడిగి ఇప్పుడు మన కార్ ని లైట్నింగ్ మెక్విన్ లాగా రీమోడల్ చేయడానికి ఏం చేయాలో చూస్తూ ఉంటే మన చిట్టిగాడు నాకు కొంచెం సజెషన్స్ ఇచ్చిండు. దాంట్లో బెస్ట్ ఆప్షన్ ఇట్లా కార్ ని ర్యాప్ చేయడం. మన హోండా సివిక్ ది రెడ్ కలర్ ఆల్మోస్ట్ సిమిలర్ టు లైట్నింగ్ మెక్విన్ గార్డ్ లాగానే ఉంటది కాబట్టి జస్ట్ పైన డీకాల్ సెట్ చేసేస్తే మన కార్ ఆల్మోస్ట్ మెక్విన్ గార్డ్ లాగా అయిపోతుంది. సో ఇప్పుడు ఆ డీకాల్స్ కోసం మనం కావాలంటే స్క్రాచ్ నుంచి డిజైన్ చేసి ఇలిస్ట్రేటర్ ఫైల్స్ ని తీసుకుపోయి పక్కన ఏదైనా వినైల్ ర్యాపింగ్ షాప్స్ ఉంటే అదే ఆటో షాప్ కి గానీ లేకపోతే కార్ డీకాల్ ఏమన్నా షాప్స్ ఉంటే అక్కడికి పోయి చేపియొచ్చు. బట్ ఆ డిజైన్ మొత్తం స్క్రాచ్ నుంచి మనం తయారు చేయడం, ఇలిస్ట్రేటర్ లో మొత్తం డైమెన్షన్స్ అని సెట్ చేయడం ఇట్స్ గోయింగ్ టు బి ఛాలెంజింగ్. మనకి ఇవి రెడీగా అవైలబుల్ ఉన్నప్పుడు అంత రిస్క్ చేయడం అవసరం లేదు. సో డైరెక్ట్ గా ఎట్సీ నుంచి మనం ఆర్డర్ పెట్టేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఒక్క లిస్టింగ్ కాదు, ఈ గ్రాఫర్ డిస్టింగ్ డెకార్ అనే సెల్లర్ నుంచి యాక్చువల్లీ 2 లిస్టింగ్లు ఉన్నాయి. రెండు సేమ్ $697 ఉంది. బట్ ఒక దానికేమో ఓన్లీ ఒకటే రివ్యూ ఉంది అండ్ ఇంకొక దానికి 26 రివ్యూస్ ఉన్నాయి. ఈ 26 రివ్యూస్ దాని రేటింగ్ కూడా 4.9 ఉంది. అండ్ జనాలు మెక్వీన్ లాగా సెట్ చేసుకొని కొన్ని రివ్యూస్ కూడా వదిలిండ్రు. ఇట్ లుక్స్ అమేజింగ్, ప్రింట్ క్వాలిటీ చాలా బాగుందని రివ్యూస్ ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ 99% రివ్యూస్ ఆర్ పాజిటివ్. 99 కాదు, 99.99% రివ్యూస్ ఆర్ పాజిటివ్. దే లుక్ వెరీ నైస్. అండ్ ఈ కోఇన్సిడెన్స్ చూడు, వన్ ఆఫ్ ద రివ్యూ ఇట్ లుక్స్ ఆసమ్. ఐ పుట్ ఇట్ ఆన్ a 2025 Honda Civic Sports Sedan which is exactly our car. కాకపోతే మనది హైయెస్ట్ ఎండ్ ట్రిమ్, స్పోర్ట్స్ సెడాన్ బేస్ ట్రిమ్. జస్ట్ హోండా సివిక్ స్పోర్ట్ అంటేనేమో బేస్ మోడల్, మనదేమో టాప్ ఎండ్ మోడల్. బట్ బాడీ, కలర్ అండ్ ప్రపోర్షన్స్ ఆర్ ద సేమ్. ది ఆటో షాప్ మెన్షన్ దట్ ద డీకాల్స్ వర్ ఆఫ్ హై క్వాలిటీ. పాజిటివ్ రివ్యూ అగైన్ అండ్ ఇట్ లుక్స్ సో నైస్. ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు ఆర్డర్ దిస్. మనకి ఎగ్జాక్ట్ మన కార్ మోడల్ కి కస్టమైజ్ చేసేయడానికి మనకు పర్సనలైజేషన్ ఆప్షన్ కూడా ఇచ్చిండ్రు, విచ్ ఇస్ నైస్. మనీష్ భాయ్ వీడు మోడల్ మేక్ 2 అడుగుతున్నాడు. మోడల్ ఏం రాయాలి, మేక్ ఏం రాయాలి? మేక్ సివిక్ వస్తుంది, మోడల్ మోడల్ స్పోర్ట్ టూరింగ్ కదా. మేక్ లా హోండా రాదా, బ్రా కంపెనీ రాదా? అంతే, మ్యానుఫ్యాక్చరర్ కరెక్ట్. మేక్ అంటే హోండా, మేక్ లా హోండా అండ్ మోడల్ లా సివిక్ స్పోర్ట్ టూరింగ్ రెడ్ కలర్, ఇయర్ 2025. క్రేజీ బ్రో. యాడ్ టు కార్ట్. ఓకే, వి ఆర్ ఆల్మోస్ట్ దేర్. మన కూపన్స్ ఉన్నాయట్రా? కూపన్ చూడు ఒకసారి, లక్ లేదంటో మనకి. ఓకే, లెట్స్ ప్లేస్ ది ఆర్డర్. పే విత్ చెక్ అవుట్. అయిపోయిందా? జెట్ స్పీడ్ ఉంది కదా. వామ్మో, ఆఫ్టర్ ట్యాక్స్ $60 అంటారా? ఆఫ్టర్ ట్యాక్స్ $755 అవుతుంది. అంతేలే, ఇంకా కుచ్ పాతా హై కుచ్ కోతా హై, అమ్మా भी ఆర్డర్ करता है. అడ్రస్ డన్. ప్లేస్ యువర్ ఆర్డర్ టు ఆస్టన్. లెట్స్ గో. ఆర్డర్ ప్లేస్డ్. మనీష్ మచ్చా, ఆర్డర్ డన్ మచ్చా. క్రేజీ. ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ నవంబర్ 22 నుంచి డిసెంబర్ 1 లోపు ఎప్పుడైనా రావచ్చు. 22 అంటే 4 days. 4 days. సో 1 to 2 weeks లో వస్తుంది బేసిక్ గా. క్రేజీ. వి జస్ట్ ప్లేస్ ది ఆర్డర్. సో దిస్ ఇస్ ద ప్రైస్ బ్రేక్ డౌన్. మచ్చా 15% డిస్కౌంట్ అప్లై అయిన తర్వాతనే ఈ రేట్ అంటారా? వాడు ఆల్రెడీ ఇచ్చింది కదా. అదే క్రిస్మస్ 15 అంట కూపన్ కోడ్. షాప్ డిస్కౌంట్ $123 వచ్చింది. క్రేజీ. అరే నువ్వు కొన్నందుకు కావచ్చురా, దిస్ ఐటమ్ ఇస్ సోల్డ్ అవుట్ అని ఉంది ఇప్పుడు. సోల్డ్ అవుటా? ఏం మాడతాను రా, నరాలు కట్టి. 612 కాదు, అక్కడ నువ్వు చేంజ్ చేసినావు అనుకో. అదేలే, 697 అయితే ఓపెన్ చేస్తే అన్ని సోల్డ్ అవుట్ ఉంది. ఓ అరే అవునరా, సోల్డ్ అవుట్ ఉంది. అంటే మేబీ వాళ్ళు ఒక్కొక్క ఐటమ్ చేస్తారేమో. ఒకళ్ళు ఆర్డర్ ఇచ్చినాక వాళ్ళ ఆర్డర్ కంప్లీట్ అయినాక ఇంకోటి తీసుకుంటాడేమో. స్కోప్ ఉంది. అది పోయినా కానీ ఇంకొక లిస్టింగ్ ఉంది కదా, సెకండ్ లిస్టింగ్ లో అయితే ఇంకా అవైలబుల్ అనే చూపిస్తుంది. కానీ ఇది కూడా ఓన్లీ 1 లెఫ్ట్ అని చూపిస్తుంది. వి డోంట్ నో, బట్ ఐ థింక్ వి ఆర్ గుడ్. ఒక 1-2 weeks లో మనకు డెలివరీ అయిపోతుంది. అండ్ ద ప్రాజెక్ట్ మెక్వీన్ ఇస్ ఆన్. లెట్స్ గో. గ్యాప్ లో మన రైస్ కూడా రెడీ అయిపోయింది. Tablets done. Soon after. Namaste again, Ma. I'm back into Tanjiro's outfit and we are at the theaters right now. నిన్న మన డెమోన్ స్లేయర్ ది మొత్తం ఎపిసోడ్లన్నీ కంప్లీట్ చేసేసినాం కదా. సిరీస్ మొత్తం డన్. ఇంత తొందరగా ఈ సిరీస్ కంప్లీట్ చేయడానికి రీజన్ కూడా ఏంది అంటే, థియేటర్స్ లో మన డెమోన్ స్లేయర్ ది ఇన్ఫినిటీ క్యాసల్ సినిమా రిలీజ్ అయింది. ఇది రిలీజ్ అయ్యి కూడా ఆల్మోస్ట్ 1.5-2 months అయిపోయింది. అది నేను సిరీస్ అంతా చూసేంత వరకు థియేటర్స్ ఉంటుందా లేదా ఏందని బాగా డౌట్ ఉండే. బట్ లక్కీలీ ఈ రోజు వరకు కూడా ఇంకా థియేటర్స్ లోనే ఉంది. ఎల్లుండి థియేటర్స్ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ ఫైనలీ వీఆర్ గోయింగ్ టు వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్. మన మనీష్ గాడు ఈ సినిమా చూడాలి అని చెప్పి ఆల్మోస్ట్ 1.5 month ముందే చెప్పి
అయిపోయిండు. మన రెగ్యులర్ హాలీవుడ్ మూవీస్ లలో అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ కి ఎంతైతే హైప్ ఉండేనో ఆ టైంలో ఫ్యాన్స్ మధ్యలో ఏదైతే యూఫోరియా ఉండేనో మన యానిమే వరల్డ్ లో యానిమే ఫ్యాన్స్ కి డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసల్ సినిమా థియేటర్ లో రిలీజ్ అయినప్పుడు ఆ వైబ్ ఉండేనంట. సాడ్లీ అప్పటికి మనం ఇంకా ఈ సిరీస్ కంప్లీట్ చేయలేము అండ్ థియేటర్ లో అసలు సిరీసే చూడలేము. అండ్ మన పాత వీడియోలో చెప్పినట్టు ఈ సిరీస్ చూడడానికంటే ముందు నాకు జాపనీస్ లో ఏదో పేరు నాది నేను పెట్టుకుందామని చెప్పేసి ఆలోచించేటప్పుడు సంజీవ్ కదా ఎందుకో సాంజిరో అని పెడితే బాగుంటుంది అనిపించింది. ఆ పేరు పెట్టుకున్న కపుల్ ఆఫ్ డేస్ తర్వాత నాకు డెమోన్ స్లేయర్ అంటే ఏందో తెలిసింది. అప్పుడు నేను సిరీస్ చూసిన క్యారెక్టర్స్ ఏందో తెలిసినాయి అండ్ క్యారెక్టర్స్ లో మెయిన్ లీడ్ గారి పేరు తాంజిరో. వాట్ ఇస్ ద కోఇన్సిడెన్స్? అందుకే సిరీస్ కి బాగా కనెక్ట్ అయిపోయాను. ప్లీజ్ పర్చేస్ టికెట్స్ ఇన్సైడ్ అని ఉంది. ఓ యా ఐ షుడ్ వ్లాగ్ లైక్ దిస్. I refuse to watch it. Oh. I've already watched it. I'm just showing I'm you. on season 4. Oh, I just completed watching it yesterday. I was so excited. It's so hard to cram it all, but you know when you work and everything, you always Oh yeah, I get it. Thank you so much. It's going to be free now, right? All right, thank you. Have a great day. క్రేజీ కదా మన బ్లాగింగ్ స్కిల్స్ బాగున్నాయని చెప్తున్నాక. అంటే నేను ఇప్పుడు ప్రస్తుతం బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నా. నాకు నేను ఎట్లా రికార్డ్ అవుతున్నానో నాకు కనిపిస్తలేదు, బట్ అలవాటు అయిపోయింది ఇట్లా పట్టుకొని రికార్డ్ చేయడం. అండ్ ఈ అవుట్ఫిట్ చూసి అక్కడికి అర్థమైపోయింది డెమాన్స్ట్రేట్ చూడడానికి వచ్చిందని. కానీ ఇప్పుడు లాస్ట్ సీజన్ ఉందంట, అషిరా ట్రైనింగ్ ఆర్క్ ఉందంట, అది కంప్లీట్ అయిపోతే చూడాలి అని తను కూడా వెయిట్ చేస్తుంది. క్రేజీ కోఇన్సిడెన్స్ కదా. అండ్ నెక్స్ట్ మంత్ అవతార్ సినిమా రిలీజ్ అవుతుంది December 19th రోజు. అఫ్ కోర్స్ వీఆర్ గోయింగ్ టు వాచ్ ఇట్ ఆన్ ద ఫస్ట్ డే. ఆల్సో ఫన్ ఫ్యాక్ట్, ఆ సినిమా రిలీజ్ అయిన రోజు థియేటర్స్లోనే మన అవెంజర్స్ డూమ్స్ డే ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అవబోతుందంట. అంటే రెండు డిజ్నీ ప్రొడక్షనే కదా. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దాట్. అండ్ ప్రస్తుతానికి ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ది డెమాన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసల్ మూవీ. చాలా చిన్న స్క్రీన్స్ మనది థియేటర్ 6 మందే. చాలా చిన్న స్క్రీన్ బాయ్. Movie geeks, assemble! Only one going to hell, and you won't get away! Oh, is that so? Let's see you try. Tanjiro Kamada! I will defeat you! Muzan Kibutsuji! Cramps! hours later. మూవీ ఇంప్రెషన్స్. మూవీ వాజ్ నైస్, మంచిగుంది. అంటే ఈ సినిమాలో చాలా అవుతుంది అనుకున్నా, చాలా తక్కువ అయింది. ఆ తక్కువని చాలా ఎక్కువసేపు చూపించారు. లాగా అంటే లాగ్ కాదు, బాగా ఇన్వాల్వ్ అయిపోయి ఉండే చాలా మంచిగా ఉండే. నెక్స్ట్ టైం అవుతుంది అసలు ఈ స్టోరీ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అని ఆ లూప్లోనే చిక్కుకొని ఉన్నాయి. ఇప్పుడు హోప్ఫుల్లీ సెకండ్ పార్ట్ లో ఇది మొత్తం కంప్లీట్ అయిపోతుంది అని అనుకుంటున్నా. ఐ డోంట్ నో అవుతుందా సెకండ్ పార్ట్ లో. 3 movies total. 3 అదేంది ఇన్ఫినిటీ క్యాసల్ 2 అది అంతే కావచ్చు. క్యాసల్ 2 అంతేనా? క్యాసల్ 2 క్యాసల్ 3 అది లాస్ట్ క్యాసల్ ఏమో తెలియదు పేరు లాస్ట్. ఓకే బట్ క్రేజీ బ్రో. ఫ్లాష్ బ్యాక్ ఎట్లున్నాయి? ఫ్లాష్ బ్యాక్ లో మొత్తం సినిమా అంతా ఫ్లాష్ బ్యాక్ మచ్చా. లాస్ట్ సినిమా అంతా ఫ్లాష్ బ్యాక్ ఏరా. డేంజర్ ఉన్నారు ఒక్కొక్కరు. ఒక్కసారి అంటే చూస్తారు ఫ్లాష్ బ్యాక్, మూడోసారి ఇది మంగళ ఇలా 2 సార్లు ఇట్లా చూస్తా నేను. మంగా మళ్ళీ ఇది 3 సార్లు 4 సార్లు అయిందా. నాకు బ్రోది బర్త్డే బ్రో, అందరం కేక్ కట్ చేపిస్తున్నాము వీడియో కాల్ లో. సో గ్రూప్ వీడియో కాల్ ఒకసారి అందరినీ చెప్పి. సో వర్చువల్ బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. లెట్స్ గో. యా మేము కూడా ఉంటాం కానీ అరే నేను చేస్తా కదరా. నేను ఏం పాట కావాలి చెప్పి నేను పాట పెట్టిస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు యు ఆకాంక్ష. హ్యాపీ బర్త్డే టు యు. ఇది క్రేజియస్ట్ బర్త్డే సెలబ్రేషన్ ఎవర్ రీ. మనీష్ గారి కోరిక మేరకు ఈయన అవుట్కి వచ్చినాం. హలో. Hi, how are you? I'm doing great. How are you? Pretty good. What can I get started? Can I get a double with extra patty, pickles, peppers, grilled onions, protein style, please? Thank you so much. We got it. Can I get a secret sauce and an extra cup, please? Moments later. ఆల్రైట్, ఇట్స్ 12 AM అండ్ వీఆర్ బ్యాక్ హోమ్. క్రేజీ ముచ్చట ఏంటంటే ఇన్ అండ్ అవుట్ లో ఆర్డర్ చేసినాం, బానే ఉంది. మనకు ఆర్డర్ లో బర్గర్ ఇవ్వలేడు, మిస్ అయిపోయింది. ఆర్డర్ అంతా మంచిగా అందినా అది ఓన్లీ ఒక సగం షేక్ ఏమో తీసుకున్నా. ఎందుకంటే ఇన్ అండ్ అవుట్ లో చికెన్ బర్గర్, వెజ్ బర్గర్ ఆప్షన్స్ ఉండవు. సో ఇప్పుడు మన ఆర్డర్ లో బర్గర్ మిస్ అయింది. అందుకే ఇప్పుడు మనీష్ గారు మళ్ళీ రిటర్న్ పోయి ఆర్డర్ చేసుకొని తీసుకొస్తున్నాడు. More moments later. నాది డే అయిపోయింది, నాకు అసలు బ్రెయిన్ పని చేస్తలేదు. ఇప్పుడు టైం రాత్రి 1 అవుతుంది. అప్పటి నుంచి కార్ కోసం యాక్సెసరీస్ ఏమేమి తీసుకుందామా అని చెప్పి చూసుకుంటా కూర్చున్నా. టైం ఏం చెప్పినా 2 అన్నా కదా, 2 కూడా కాదు 2:30 అవుతుంది. ఐఎమ్ వెరీ ఎగ్జాస్టెడ్ రైట్ నౌ. ఐఎమ్ గోయింగ్ టు స్లీప్. మనం రేపు కలుద్దాం, నెక్స్ట్ టైం చేయాలో చూద్దాం. సో అది కథ. అంతే మరి, బాయ్.